Bible says, బైబిల్ గ్రంథం అంటుంది, Psalms 145 verses 8, కీర్తన 145 and Psalms 103 verses 8, కీర్తన 103:8 వచనం, and the Gospel of Matthew chapter 14 verses 14. మార్కు సువార్త 14 వచనం. All these verses, and there are so many other verses which says that our God is a God of compassion. ఈ వచనాలన్నీ కూడా ఏం చెప్తున్నాయో తెలుసా? మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, God of compassion. ఆయన కనికరం కలిగిన దేవుడే వాక్యం The అంటుంది. meaning of the word compassion is, కనికరం అనే మాటకి అర్థం ఏంటంటే, it is a driving desire to help someone. ఒకరికి సహాయం చేయడానికి ఒక ఆశ పురికొల్పబడి ఆశతో ముందుకెళ్ళడమే. It is love in action. ఇది ప్రేమ క్రియాపూర్వకంగా జరగడమే. There is a difference between sympathy and compassion. చూడండి, సానుభూతికి కనికరానికి తేడా ఉంది. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. There is a big difference between sympathy and compassion. సానుభూతి వేరు, కనికరం వేరు. For example, ఉదాహరణకి, you are walking on the road, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటా you వెళ్తున్నావు, see a beggar, ఒక అడుక్కున్నాడు కనపడతాడు. is begging. అడుక్కున్నాడు అడుక్కుంటున్నాడు, So much of pain all over his body. శరీరం అంతా హూనమైపోయింది. You look at him and say, "Ayo, so sad." ఆ భిక్షగాన్ని చూసి అయ్యో అని నువ్వు అంటే, And you walk away. అయ్యో అంటావు, వెళ్ళిపోతున్నావు అక్కడి నుంచి. That is showing just sympathy. దాన్ని కేవలం సానుభూతి చూపించడం. Just feel bad for that person. ఆ వ్యక్తి గురించి నువ్వు బాధపడ్డావు అంతే. But compassion is, కానీ కనికరం అంటే ఏంటో you తెలుసా? look at that person who's suffering. ఆ శ్రమలో ఉన్న ఆ బిడ్డను చూసి You go and inquire what is his name. వెళ్ళి, నీ పేరేంటయ్యా, What is the problem you are having? నీకు కలిగిన సమస్య ఏంటి, Can I help you? You ask. నేను నీకు సహాయం చేయగలిగానని నువ్వు అడిగితే, You take that person, make him sit in your car, take him to the hospital. ఆ వ్యక్తిని తీసుకొని నీ కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేస్తే, You give the money to the doctor, pay the money for the medicines, and you say, "Please doctor, make sure this man is completely healed." అయ్యా ఈ వ్యక్తి పూర్తిగా బాగుపడే వరకు మీరు వైద్యం చేయండి, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని నువ్వు చెప్తే, This is called as compassion. దానిని ఏమంటారంటే కనికరం అంటారు. Compassion is love in action. కనికరం అంటే ప్రేమ క్రియారూపకంగా It is not చూపించబడి, just sympathy. అది కేవలం అయ్యో అని సానుభూతి చూపించేది కాదు. Why God works miracles in the lives of His people? తన ప్రజల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? Because He is a God of compassion. ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక. He is a God who is love in action. ఆయన ప్రేమను క్రియారూపకంగా చూపించేది. He will not just look at you and say, "Ayo, pavam." అయ్యో పాపం అని నిన్ను చూసి ఆయన ఏదో జాలిపడే దేవుడు కాదు. Hey, Gabriel, come here. అయ్యో గాబ్రియేలు నా దూత ఇట్రా. See that little dear mother. చూసావా తల్లి ఎంత బాధపడుతుందో పాపం. Oh, days she's suffering with stomach pain, man. అయ్యో ఇన్ని రోజులు కడుపు నొప్పితో బాధపడతా ఉంది గాబ్రియేలు. Gabriel will look to Jesus. Ayo, pavam Jesus. గాబ్రియేలు కూడా యేసయ్య వైపు అయ్యో ఎట్లా బాధపడుతుందో. Daily she's crying. అయ్యో ప్రతిరోజు ఏడుస్తుంది ప్రభువా. Daily she'll say, "Amma, Jesus help me, Jesus help me." యేసయ్యా నాకు సాయం చేయి, యేసయ్యా నాకు సాయం చేయి ప్రతిరోజు అంటుంది. పాపం కదా. అయ్యో పాపం కదా ప్రభువా. So sad, no? ఎంత పాపం కదా ప్రభువా. That is called as sympathy. దీన్ని ఏమంటారంటే సానుభూతి చూపించడం. Don't think that God looks at you and just has sympathy. దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ పరిస్థితిని చూసినప్పుడు ఆయన కేవలం సానుభూతి చూపించి అయ్యో అనే దేవుడు కాదు. He is a God of compassion. ఆయన కనికరము కలిగిన దేవుడు. Compassion never fails. ఆయన కనికరం ఎన్నడూ ఓడిపోదు. His compassion will never change. ఆయన కనికరం మార్పు లేనిది. His compassion is the same yesterday, today and forever. ఆయన కనికరం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా Bible says, బైబిల్ గ్రంథం when అంటుంది, Jesus saw the multitude, యేసు జనసమూహాలు చూసి, Gospel of Matthew chapter 14 verses 14, మత్తయి సువార్త 14 Jesus saw the multitude, యేసు జనసమూహాలు చూసినప్పుడు moved with compassion, కనికరముతో కదిలించబడ్డాడు. and he ఆయన touched them and he healed them. ఆయన వారిని తాకి స్వస్థపరిచాడని వాక్యం. Tonight, ఈ రాత్రి the same Jesus is in our midst. అదే యేసయ్య మన మధ్యలో The ఉన్నాడు. Lord our God is in our midst. మన ప్రభువైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. The same compassion which he had 2000 years ago, he has it even today. 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో నడిచిన ఆ కనికర స్వరూపుడు మన మధ్యలో Don't ఉన్నాడు. think he will just pass by you, seeing your problems which you're suffering, seeing the sorrows which you're having, seeing the way the devil has ruined your life. నీ సమస్యలను చూస్తూ ఆయన దాటిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు. సైతాన్ నిన్ను పాడు చేసి నాశనం చేసుంటే నిన్ను అలా చూస్తూ పక్కంటే వెళ్ళిపోయేవాడు The God కాదు. of compassion
compassion, కనికరం కలిగిన when దేవుడు he ఆయన looks at you, నిన్ను చూసినప్పుడు he will be moved with compassion. ఆయన కనికరంతో కదలాడు. When he looks to your sorrow, నీ చింతను ఆయన చూసినప్పుడు, when he looks to the pain which you are having in your body, నీ శరీరంలో ఉన్న ఆ బాధను ఆయన చూసినప్పుడు, when he sees the way the devil has been tormenting your life, ఏ విధంగా నీ జీవితాన్ని సైతాను వేధిస్తున్నాడో చూసినప్పుడు, he will not just look at you and say, "Ayyo, pavam," and then walk away. నిన్ను చూసి అయ్యో పాపం కదా అని చెప్పి అనుకొని వెళ్ళిపోయే దేవుడు He will కాదు. be moved with compassion. He will work miracles in your life. ఆయన కనికరంతో కదిలాడి నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి వస్తాడు. All those preachers, those fellows who say Jesus doesn't heal anymore, I want to ask them a question. Do they mean to say that his compassion has reduced now? యేసు ప్రభు ఇక స్వస్థపరచలేడు, స్వస్థపరచడం ఆగిపోయింది, స్వస్థతలు ఆగిపోయిన, అద్భుతాలు ఆగిపోయారని ప్రసంగాలు చేస్తున్న ఆ ప్రసంగికులకు నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. యేసయ్య కనికరం తరిగిపోయిందా? Do you mean to say that now, before he was full of love, now his love is reduced? ఇంతకు ముందు చాలా ప్రేమ కలిగిన దేవుడు, ఇప్పుడు ఆయన ప్రేమ తగ్గిపోయిందా? Do you mean to say that his compassion was very strong 2000 years ago, but slowly that compassion reduced? 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రేమ ఎంతో గొప్పది కదా, ఈ రోజు ఆయన ప్రేమ తగ్గిపోయి స్వస్థతలు ఆగిపోయినాయా? My brother, my sister, listen to me. నా ప్రియ సహోదరి సహోదరుడా, Jesus will be moved with compassion when he sees his children suffering. తన పిల్లలు కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు కనికతాడు. Amma, అమ్మా, dear brother, ప్రియ సహోదరుడా, have you come here with burdens in your heart? నీ జీవితంలో ఎంతో భారంతో వచ్చావేమో, Have you come here with a broken heart? నీవు గుండె పగిలి స్థలానికి వచ్చావేమో, Have you come here saying that there is no hope in your life? నాకు ఇంకా నమ్మకం లేదు, నిరీక్షణ లేదని నువ్వు వచ్చావేమో, You come here saying that, oh, if at all God doesn't work a miracle for me, I'm done, I am gone, my life is over. అయ్యో దేవుడు నాకు అద్భుతం చేయకపోతే నా జీవితం ఇక్కడితో ముగించబడుతుంది, నేను వ్యర్థుడిని అయిపోతాను నువ్వు అని బాధపడుతున్నావేమో. My brother, my sister, let me tell you నా one ప్రియ సహోదరి సహోదరుడా, నీతో చెప్తూ ఉన్నాను, Jesus is moved with compassion on each one of you. యేసు మనలో ప్రతి ఒక్కరి వైపు కనికరంతో He కదలాడుతున్నాడు. knows the tears which you are shedding. నీవు కారుస్తున్న కన్నీరు ఆయనకు తెలుసు. David says, దావీదు అంటున్నాడు, oh God, దేవా, you know my wanderings, నా యొక్క సంచలనాలన్నీ నీకు తెలుసు, you know my tears, నా కన్నీళ్లు నీకు తెలుసు, you know the way I cry to నేను you. Jesus sees your tears which you shed in secret. ఇదిగో రహస్యంగా నువ్వు కారుస్తున్న కన్నీలేసే చూస్తూ He will not just look at your tears and have sympathy on you and walk away. నీవు కారుస్తున్న కన్నీళ్లు చూసి జాలి పడి సానుభూతి చూపించి వెళ్ళిపోడు ఆయన. His compassion fails not, the Bible says. బైబిల్ గ్రంథం అంటుంది ఆయన కృప ఎన్నడూ ఓడిపోదు, His compassion will never fail. ఆయన కనికరం ఎన్నడూ ఓడిపోని కనికరం, His compassion will never fail. ఆయన కనికరం ఎన్నడూ ఓడిపోదు. That brother who is weeping there, ఆ స్థలంలో కన్నీళ్లు కలుస్తున్న Jesus సహోదరుడు, sees your tears. యేసయ్య నీ కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు. Jesus sees the tears. Listen to me. జాగ్రత్తగా వినండి మాట. God loves to work miracles to his children. దేవుడు తన ప్రజలకి అద్భుతాలు చేసే దేవుడు. God is going to touch you now. தேவனுடைய வல்லமை உங்களை தொட போகிறது. Just close your eyes and call upon the name of Jesus. கண்களை மூடி இயேசுவின் நாமத்தை சொல்லிக் Wherever கொள்ளுங்கள். you are, call upon the name of Jesus. நீங்கள் எங்கிருந்தாலும் இயேசுவை நோக்கி கூப்பிடுங்கள். Jesus, touch me and heal me. சொல்லுங்கள், இயேசுவே என்னை தொட்டு சுகப்படுத்தும். Say, Jesus, bless my life. இயேசுவே வாழ்க்கை ஆசீர்வதியும். Say, Jesus, deliver me from the oppression of the devil. சொல்லுங்க, இயேசுவே பிசாசின் கட்டுகளிலிருந்து என்னை விடுவியும். Say, Jesus, bless my future and family. சொல்லுங்க, இயேசுவே என் குடும்பத்தை ஆசீர்வதியும். Thank you, Jesus. நன்றி இயேசுவே. Jesus is touching you now. இயேசு இப்பொழுது உங்களை Jesus is தொடுகிறார். touching you now. இயேசு உங்களை தொட்டுக் Let us கொண்டிருக்கிறார். pray this moment. இந்த சமயத்தில் தானே Let us pray this moment. இந்த சமயத்தில் ஜெபிப்போம். Father, in the name of Jesus. பிதாவே, இயேசுவின் நாமத்தில் Lord, we thank you for your power that is flowing through these cameras right now. இப்பொழுது இந்த கேமரா மூலமாக உங்களுடைய வல்லமை பாய்ந்து கொண்டிருக்கிறதற்காக Touch நன்றி. your people. பிள்ளைகளை தொடுவீராக. Heal your people. பிள்ளைகளை Work சுகப்படுத்துவீராக. miracles for them, O God. அவருடைய தேவைகளை சந்தியுமான். Jesus is healing so many people. இயேசு இப்போது அநேகரை தொட்டு Skin cancer. கேன்சர் வியாதி, Skin cancer. தோல் In the name of Jesus. இயேசுவின் நாமத்தில் We rebuke you now. இயேசு நாமத்தில் Somebody is கடிந்து saying skin cancer is being healed right now. யாரோ தோல் சம்பந்தப்பட்ட அந்த வியாதியிலிருந்து இப்பொழுது சுகம் Jesus பெறுகிறீர்கள். is healing someone with kidney failure. இப்பொழுது யாரோ உங்களுடைய அந்த கிட்னியில தோல்வி பிரச்சனை ஏற்பட்டிருக்கிறது. Jesus is healing you now.
இயேசு இப்பொழுது I சுகப்படுத்துகிறார். command every brain tumor disappear in Jesus' name. இயேசுவின் நாமத்திலே மூளையிலே இருக்கக்கூடிய எல்லா பிரெயின் டியூமர் மறைந்து Jesus is போகிறது. healing brain tumor now. இப்பொழுது இயேசு மூளையிலே இருக்கிற எல்லா விதமான வியாதிகளை அவர் நீக்கிக் I கொண்டிருக்கிறார். sense so many young people watching. அநேக வாலிபர்களை பார்க்கிறதை நான் பார்க்கிறேன். God is blessing your future, my brother, my sister. அருமையான சகோதர சகோதரிகளை தேவனுடைய எதிர்கால வாழ்க்கையை ஆசீர்வதித்துக் கொண்டிருக்கிறார். Trust on the Lord Jesus. தேவன் மீது நம்பிக்கை He will வையுங்கள். bless you and lift you up in your life. உங்கள் வாழ்க்கையில் அவர் உங்களை ஆசீர்வதித்து உயர்த்துவார். Thank you, Jesus. நன்றி இயேசுவே. Father, bless everyone who is watching this program. பிதாவே, இந்த நிகழ்ச்சியை பார்க்கிற ஒவ்வொருவரையும் ஆசீர்வதி. Whatever they are asking, oh Father, அவர்கள் என்ன கேட்டாலும் சரி, bless them, oh God. அவர்களை ஆசீர்வதி. Give it to them, oh God. அவர்களுக்கு தந்து ஆசீர்வதி. Make your people happy, oh God. என் மக்களை சந்தோஷப்படுத்தும். Let their sorrows turn to joy in Jesus' name. அவருடைய துக்கங்கள் சந்தோஷமா இயேசுவின் நாமத்திலே மாறட்டும். Thank you, Jesus. நன்றி இயேசுவே. There is one brother who is watching. இதை பார்த்துக் கொண்டிருக்கிற ஒரு சகோதரன், You are bound with alcohol. நீங்கள் சாராயத்தினாலே கட்டப்பட்டிருக்கிறீர்கள். Bound with that weakness in alcohol. அந்த சாராயத்தில் அந்த பலவீனத்தினாலே My கட்டப்பட்டிருக்கிறீர்கள். brother, என் அருமை சகோதரனே, that terrible thing is destroying your life. உங்கள் வாழ்க்கையில ஒரு பெரிய பயங்கரமான காரியம் உங்களை வேதனை அழித்துக் கொண்டிருக்கிறது. Woman, call upon Jesus. இந்த சமயத்தில் இயேசுவை நோக்கி He கூப்பிடுங்கள். will set you free. அவர் உங்களை He விடுவிப்பார். will transform your life. அவருடைய வாழ்க்கையை மறுரூபப்படுத்துவார். Same hand which is lifting that alcohol bottle. எந்த கரத்திலே நீங்கள் அந்த சாராய மது பாட்டிலை Your எடுக்கிறீர்களோ, name is Gopal. உங்களுடைய பெயர் கோபால். The same hand which is lifting that alcohol bottle, you will lift up the Bible. You will be transformed and you will become a servant of the Lord Jesus Christ. எந்த கரத்தினாலே இந்த சாராய பெட்டியை எடுக்கிறீர்களோ அதே கரத்திலே பரிசுத்த வேதாகமத்தை எடுத்து தேவனை மகிமைப்படுத்த தேவன் உங்களை மறுரூபப்படுத்திக் God கொண்டிருக்கிறார். is transforming your life. தேவனுடைய வாழ்க்கையை தொட்டு Thank மறுரூபப்படுத்துகிறார். you, Jesus. நன்றி We இயேசுவே. give you all the praise, glory and honor. எல்லா துதிகான மகிமை உமக்கு In செலுத்துகிறோம். Jesus' name we pray. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ஆமென். My brother, my sister, எனக்கு அருமையான சகோதர there சகோதரிகளே, is a number on your screen right now. இப்பொழுது இந்த தொலைக்காட்சியினுடைய எண்கள் உங்களுடைய ஸ்கிரீன்ல Prayer வருகிறது. warriors are waiting to pray for you. ஜெப வீரர்கள் உங்களுக்காக ஜெபிக்க அவர்களோடு Call us காத்துக்கொள்கிறார்கள். up and tell us what God is doing in your life. தேவன் உங்களுடைய வாழ்க்கையில செய்கிற அதிசய அற்புதங்களை தயவு செய்து எங்களுக்கு சொல்லுங்கள். Send your prayer request. We will உங்களுடைய pray ஜெப for you. குறிப்புகளை எங்களுக்கு அனுப்புங்கள். God bless you all. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. My dear brothers and sisters, எனக்கு அருமையான சகோதர சகோதரிகளே, I know that you have been blessed by watching our programs. இந்த நிகழ்ச்சியை நீங்கள் பார்ப்பதனாலே நிச்சயம் ஆசீர்வாதத்தை பெற்றிருக்கிறீர்கள் என்று நான் அறிவேன். At this moment, இந்த சமயத்திலே I would request and encourage you that if God has put in your heart to financially support our ministry, you are welcome to do it. இந்த ஊழியத்தை உங்களுடைய பொருட்கள் மூலமாக, உங்களுடைய உதாரத்துவ காணிக்கையின் மூலமாக தாங்க தேவன் உங்கள் உள்ளத்திலே ஒரு பாரத்தை தந்தால் தயவு செய்து நீங்கள் அதை செய்யும்படி மிக அன்போடு கேட்டுக்கொள்கிறேன். The details about the account number and the phone numbers are given in the screen. எங்களுடைய நீங்கள் செலுத்த வேண்டிய காணிக்கையினுடைய விவரங்கள் உங்களுக்கு இந்த ஸ்கிரீனிலே So கொடுக்கப்படும். we encourage you, even as you sow to the kingdom of God, I promise you, I assure you that God will surely bless you and prosper you in your life. நீங்கள் இந்த ஊழியத்திற்கு தேவனுடைய நாம மகிமைக்காக இதிலே நீங்கள் விதைக்கும் போது நான் உறுதிமொழி கூறுகிறேன், நிச்சயம் தேவன் உங்களை ஆசீர்வதிக்க போகிறார். God bless you all. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக.